కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుపు. బీజేపీ అభ్యర్థి వంశతిలక్పై 13,200 ఓట్లు మెజారిటీతో విజయం సాధించిన శ్రీ గణేష్. అసెంబ్లీ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ శ్రీ గణేష్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డాక్టర్ టిఎన్ వంశతిలకపై 13,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత నెల 13న జరిగిన ఉప ఎన్నికల్లో 1,30,929 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ శ్రీ గణేష్ 53,651 ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఎన్ వంశతిలక్ 40,445 ఓట్ల ద్వితీయ స్థానంలో నిలవగా బీఆర్ఎస్ అభ్యర్థి జీ నివేదిత కేవలం 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన లాసెన్ నందిత విజయం సాధించారు. గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. లాసెన్ నందిత స్థానంలో ఆమె అక్క నివేదితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ దిగవంత ఎమ్మెల్యే సాయన్న కూతురైన లాసెన్ నందిత రోడ్డు ప్రమాదంలో జరిగిన వెంటనే అక్కడ ఉప ఎన్నికల నిమిత్తం ఏంటంటే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎవరు శ్రీ గణేష్ అయితే విజయం సాధించినట్టు చూడొచ్చు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే గతంలో జరిగిన లాస్ట్ ఎన్నికల్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయి అతి చేరువన ఓటమి పాలయ్యాడు. కాకపోతే ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుకొని ఆయనను పోటీకి నిలబెట్టిండు రేవంత్ రెడ్డి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మొత్తానికి ఏంటంటే అదే కాంగ్రెస్కి అంత పట్టుండి వాళ్ళ ప్రభుత్వం తీరు మీద ప్రజలు అంటే నమ్మకం ఉండుంటే ఈరోజు కనుక అదే ఎవరైతే లాస్ట్ టైం గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చిరో ఈరోజు ఆమెకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుండే కదా. ఎందుకంటే అక్కడ ఓడిపోతామనే భయంతో గెలుపు గుర్రాన్ని ఒక పార్టీలోకి ఆహ్వానించి ఆయన నిలబెట్టి ఈరోజు గెలిచిరు తప్ప ఇది ఒక రేవంత్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డి గెలుపు అయితే కాదని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఏంటంటే సానుభూతి వర్కౌట్ అయింది. ఇంకో రకంగా చూసుకుంటే ఆ శ్రీ గణేష్ ఏంటంటే 2వ స్థానంలో నిలిచి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కంటోన్మెంట్ ఏరియాలో పూర్తి మొత్తంలో జనాదరణ కానీ ఇంకా చూసుకుంటే సానుభూతి 2 అంశాలు ప్రధానికంగా గెలవడానికి దోహదపడ్డాయి. కానీ అక్కడ మొత్తానికైతే రేవంత్ రెడ్డి అయితే గెలవడానికి దోహదపడిన అంశాలు ఏం లేవు. అక్కడ కేవలం ఒక వ్యక్తిగతంగా సానుభూతి వర్కౌట్ అయింది తప్ప ప్రభుత్వం పనితీరు కానీ ప్రభుత్వం మీద ఉన్న ప్రజలకు ఉన్న విశ్వాసం కానీ ఏమాత్రం పనిచేయలేదని మనం చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఒక ఏంటంటే పూర్తిగా చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా ఇదేంటంటే సానుభూతి గెలుపు అని చెప్పుకోవచ్చు దీన్ని అయితే. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల 3వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చి అంతా గెలిపించి ప్రజలకు నమ్మకం ఉంటే ఈరోజు ఆమె నిలబెట్టచ్చు కదా. ఇప్పుడు ఆమె నిలబెట్టలేదంటే ఏంటంటే కాంగ్రెస్ గెలుపు కష్టం అన్నట్టే. అక్కడ ఒక వేరే పార్టీలో ఉన్న అభ్యర్థిని 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఈరోజు పార్టీలో ఏర్పించుకొని ప్రజలను డైవర్ట్ చేసి ఒక గెలుపుని ఖాతాలు వేసుకున్నారు తప్ప ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విశ్వాసం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి మీద ఆయన ఇచ్చిన హామీల మీద నమ్మకం ఉండు వీళ్ళైతే ఓట్లు వేయలేదు. కేవలం అక్కడ జరిగింది ఏంటంటే సానుభూతి ఓట్లే